మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం అఖిల్ నటించిన లెనిన్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ అలాగే హృదయం మురళి మూవీ రివ్యూ రెండు ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. సో నిన్న రాత్రి హృదయం మురళి ప్రీమియర్ షో కంప్లీట్ చేసుకొని మార్నింగ్ లేసి లెనిన్ మూవీకి వెళ్ళి మీకైతే వెంటనే వచ్చి రివ్యూ అయితే అందిస్తున్నాను గైస్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లెనిన్ మూవీ రివ్యూ అండ్ అలాగే హృదయం మురళి మూవీ రివ్యూ ఒకే వీడియోలో అయితే కవర్ అవుతాయి. సో నా కష్టం మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇప్పుడు మొదటగా లెనిన్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే, సో దీనికి డైరెక్టర్ వచ్చేసి మురళీ కిషోర్ అబ్బురు. సో రన్ టైం వచ్చేసి 2 hours 38 minutes అయితే ఉంది గైస్, అంటే అప్రాక్సిమేట్లీ 158 minutes అయితే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే లెనిన్ అఖిల్ కెరియర్లో బెటర్ కమ్బ్యాక్ అటెంప్ట్ అని చెప్పవచ్చు. సో మాస్ యాక్షన్, విలేజ్ బ్యాక్డ్రాప్, ఎమోషనల్ సీన్స్ మీద సినిమా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కంప్లీట్ పర్ఫెక్ట్ మూవీ కాదు, కానీ అఖిల్ ప్రీవియస్ ఫిలిమ్స్ కన్నా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, స్టోరీ ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. హీరో లెనిన్ తన ఫ్యామిలీ, విలేజ్ మరియు తన నమ్మకాలకు ఎదురైన ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేశాడు అనే పాయింట్ మీద సినిమా నడుస్తుంది. యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ట్రాక్, రివెంజ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా ప్రెజెంట్ చేశారు. స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే నో వార్ ఈస్ మోర్ వైలెంట్ దెన్ లవ్ అనే థీమ్ మీద సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ సినిమా అఖిల్కి ఆల్మోస్ట్ 3 years గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన కమ్బ్యాక్ ఫిలిం. సో జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం స్పెషల్ వాయిస్ నరేషన్ ఇవ్వడం ఫ్యాన్స్లో మంచి బస్ క్రియేట్ చేసింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, అఖిల్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ మూవీస్ కన్నా మెచ్యూర్గా ఉంది. సో విలేజ్ బ్యాక్డ్రాప్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. సో ఎమోషనల్ సీన్స్ కొన్ని కనెక్ట్ అవుతాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మా సీన్స్ని బాగా సపోర్ట్ చేసింది. సో సినిమాటోగ్రఫీ రిచ్గా ఉంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కొన్ని ప్లేసెస్లో స్లోగా అనిపిస్తుంది. స్టోరీ ప్రెడిక్టబుల్గా అనిపించే మూమెంట్స్ ఉన్నాయి. సో లవ్ ట్రాక్ ఇంకా బెటర్గా డెవలప్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదని చెప్పి నాకు అనిపించింది. సో రన్ టైం కొంచెం లెంతీ ఫీల్ ఇస్తుంది. సో నాకైతే మూవీ అయితే అంతగా పెద్దగా అయితే నచ్చలేదు గైస్. సో మాస్ యాక్షన్ డ్రామా సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ వన్ టైం థియేటర్కి వెళ్ళి వాచ్. సో అఖిల్ కంబ్యాక్ కోసం చూడాలనుకున్న వాళ్ళకి డిసప్పాయింట్ చేయకపోవచ్చు. సో కానీ కంప్లీట్ ఫ్రెష్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం యావరేజ్ అనిపించే ఛాన్స్ ఉంది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎక్స్ప్లిట్ చెడల్ సీన్స్ ఏం లేవు గైస్. సో రొమాన్స్ లిమిటెడ్గా ఉంది. వైలెన్స్ మాత్రం ఇంకొంచెం ఎక్కువగా ఉంది, అందుకే యూఏ సర్టిఫికేట్ వచ్చింది. సిబిఎఫ్సి కొన్ని బ్లడ్ షెడ్ సీన్స్ని కూడా ట్రిమ్ చేయించింది. సో ఒక ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ చిన్నపిల్లలకి ఇంటెన్స్ యాక్షన్ కొంచెం స్ట్రాంగ్గా అనిపించవచ్చు. సో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మేజర్ స్ట్రెంత్. సో యాక్షన్ బ్లాక్స్లో బీజిఎం హైలైట్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ విలేజ్ విజువల్స్ని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసింది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే పేసింగ్ ఇంప్రూవ్ అయ్యేదని నా ఫీలింగ్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. లెనిన్ పర్ఫెక్ట్ మూవీ కాకపోయినా కానీ అఖిల్ కెరియర్లో పాజిటివ్ స్టెప్. సో స్ట్రాంగ్ యాక్షన్, ఎమోషన్స్, తమన్ బీజిఎం సినిమాని నిలబెట్టాయి. లెంత్ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్. సో మాస్ కమర్షియల్ సినిమా లవర్స్కి వాచబుల్ ఎంటర్టైనర్. సో నాకైతే మూవీ అయితే అంతగా అయితే ఏమనిపించలేదు గైస్. సో స్ట్రాంగ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో ఇక రెండవ మూవీ రివ్యూ హృదయం మురళి మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే, దీనికి డైరెక్టర్ వచ్చేసి ఆకాష్ భాస్కరన్. సో రన్ టైం వచ్చేసి 2 hours 46 minutes అయితే రిలీజ్ అయింది గైస్. సో ఓవరాల్గా చెప్పాలంటే హృదయం మురళి ఒక ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. యాక్షన్ కన్నా ఎమోషన్స్, రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ బాండింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో సినిమా స్లోగా బిల్డ్ అవుతుంది, బట్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ మూమెంట్స్ కనెక్ట్ అయితే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో మాస్ ఆడియన్స్ కన్నా ఎమోషనల్ డ్రామా లవర్స్కి ఎక్కువ నచ్చే ఛాన్స్ ఉంది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, స్టోరీ ఒక యంగ్ మ్యాన్ లైఫ్ జర్నీ చుట్టూ తిరుగుతుంది. లవ్, ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీస్, పర్సనల్ డ్రీమ్స్ మధ్య హీరో ఎలా స్ట్రగుల్ అయ్యాడు, తన డెసిషన్స్ తన లైఫ్ని ఎలా మార్చాయి అనే పాయింట్ మీద సినిమా నడుస్తుంది. స్టోరీలో రొమాన్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే లైఫ్లో రిలేషన్షిప్స్ వాల్యూ ఏంటనే మెసేజ్ని సినిమా కన్వే చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ సినిమాలో అథర్వ మురళి లీడ్ రోల్లో నటించగా ఫహద్ ఫజీల్ అయితే ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు గైస్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎస్ తమన్ మ్యూజిక్ అయితే కంపోజ్ చేశారు గైస్. సో దీనికి కూడా అయితే తమన్ అయితే మ్యూజిక్ అయితే ఇచ్చారు గైస్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, అథర్వ మురళి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. సో సిన్సియర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు గైస్. సో ఫహద్ ఫజీల్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. సో ఎమోషనల్ సీన్స్ కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. సో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సో రిచ్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, రన్ టైం వచ్చేసరికి 2 hours 46 minutes ఉంది. సో కొన్ని సీన్స్ అయితే డ్రాగ్ అయ్యే ఫీలింగ్ అయితే ఉంది గైస్. సో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంది. కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్లో పేసింగ్ కొంచెం ఇష్యూ ఉంది. సో ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు గైస్. రొమాన్స్ అయితే డీసెంట్గా ఉంది, ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడొచ్చు. వైలెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. సో తమన్ మ్యూజిక్ సినిమా మూడ్ని బాగా ఎలివేట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని ఇంకా ఇంపాక్ట్ఫుల్గా చేస్తుంది. సో సినిమాటోగ్రఫీ విజువల్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో సినిమా అయితే నాకైతే అంతగా అయితే ఏమనిపించలేదు గైస్. సో నాకైతే మూవీ అయితే నచ్చలేదు. సో ఎమోషనల్ లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ డ్రామా సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ వన్ టైం వాచ్. సో ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం స్లోగా అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5.
సో హృదయం మురళి ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, పర్ఫార్మెన్సెస్ అండ్ తమన్ మ్యూజిక్ మీద డిపెండ్ అయ్యే సినిమా. సో స్ట్రాంగ్ ఎమోషన్స్ నచ్చే ఆడియన్స్కి కనెక్ట్ అవ్వచ్చు, కానీ లెంతీ రన్ టైమ్ అండ్ స్లో నరేషన్ అందరికీ వర్క్ అవ్వకపోవచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.